వైజాగ్లో పిక్నిక్ జరుపుకోవాలి అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ మీరు స్కూల్ ఫ్రెండ్స్తో రావచ్చు, ఫ్యామిలీస్తో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, కపుల్స్ కూడా రావచ్చు. ఇంతకీ ఇవన్నీ ఎక్కడ చేయొచ్చు ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు అదే నేను చూపించబోతున్నాను. ఇదంతా ఒక్కడేలో మీరు చూసేయవచ్చు. సో అక్కడికి రావాలి అనుకుంటే కంబాలకొండకు వచ్చేయాలి. మీ లెక్క బాగుంటే ఇలా జింకల్ని చూస్తూ మీరు తినొచ్చు కూడాను. సో ఎలా వెళ్ళాలి, ఏంటి, పిక్నిక్కి ఎంత తీసుకుంటారు, అవన్నీ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ మీద మొట్టిగా వేసేయండి. వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి కంబాలకొండ ఈకో టూరిజం పార్క్కి మనం వెళ్తున్నాం. ఇదే రూట్లో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ కూడా ఉంది. కంబాలకొండకు ఆపోజిట్లోనే అది కూడా ఉంటుంది. వీలైతే చూసేయచ్చు. మధురవాడ వైపు వెళ్ళే రూట్లో వెళ్ళాలి. చాలా బస్సెస్ కూడా వస్తుంటాయి ఈ వేలో. మొత్తానికి హైవేకి ఆనుకొని ఉన్నటువంటి కంబాలకొండకైతే రీచ్ అయిపోయాం. ఇక్కడే మనం బైక్ కూడా పార్క్ చేసేయచ్చు లెఫ్ట్ సైడ్లో. బట్ ఓనర్స్ రిస్క్ అని రాశాడు కాబట్టి ఎటువంటి ఐటమ్స్, హెల్మెట్స్ లాంటివి ఉంచకండి. లోపలికి అయితే వెళ్ళిపోదాం. టికెట్ ఇక్కడ తీసుకోవాలి. టికెట్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్స్కి 50 రూపీస్. ఎంతమంది వస్తే అన్ని 50s పే చేసేయాలి. లోపలికి వెళ్ళిపోతే లోపల ఏ విధంగా ఉంటుందో చూసేద్దాం. లోపలికి విజిటర్స్ వెహికల్స్ అయితే అలౌ చేయట్లేదు. ఇవన్నీ స్టాఫ్ వెహికల్స్ అంట. 4-వీలర్ వెహికల్స్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే మళ్ళీ దానికి సపరేట్గా మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా రూల్స్ పెట్టారు, డూస్ అండ్ డోంట్స్. ఇక్కడ ఏమేం చేయొచ్చు, ఏం చేయకూడదు, అంటే పిక్నిక్స్కి వస్తే ఏం చేయాలి, అవన్నీ చాలా ఉన్నాయి. ఒకసారి చదువుకోండి. అంటే స్పీకర్స్ అలాంటివి తీసుకురావడానికి లేదు, ఇక్కడ వంటలు వండడానికి లేదు. ఇలా కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. దీని మీద మనకి బోటింగ్కి వెళ్ళే మార్గం అండ్ క్యాఫెటేరియా అవన్నీ ఇక్కడ చూపిస్తున్నాడు. అడ్వెంచర్ జోన్ కూడా ఉందంట. చూద్దాం ఎటువంటి అడ్వెంచర్స్ చేయొచ్చు, ఏమేమి ఉంటాయి అనేది. కొంత దూరం అలా వాక్ చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నేచర్ ట్రెక్కింగ్ పాత్ అని ఒకటి కనిపిస్తుంది. ఇది ఎర్లీ మార్నింగ్ 6:30 క్లాక్ ఓపెన్ చేస్తాడు అండ్ 8:30 క్లోజ్ అనమాట. 3 km మనం వాక్ చేయొచ్చు. అలాగే పక్కన ఒక వాచ్ టవర్ ఉంది. ఆ టవర్కి కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. 5 మెంబర్స్ మాత్రం ఎక్కాలని బోర్డు పెట్టాడు, ఎందుకంటే ఇది అంత స్ట్రాంగ్గా లేదు. ఇక్కడ టికెట్ డీటెయిల్స్ అవన్నీ మనకి బోర్డులో చాలా క్లియర్గా రాశాడు. చిన్నపిల్లలతో వస్తే వాళ్ళకి 20 రూపీస్ టికెట్. అలాగే ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫ్రెండ్స్ గ్రూప్గా వస్తే కూడా కొంచెం కన్సెషన్ ఉంది. అవన్నీ మీ టికెట్ డీటెయిల్స్లో కాటా చూస్తే అర్థమైపోద్ది. ఇదిగోండి ఇక్కడ మనకి ఒక పాకలా కనిపిస్తుంది కదా, ఇదే క్యాఫెటేరియా, పలహారశాల. ఇందులో చిన్న చిన్న టిఫిన్స్ లాంటివి అవి ఉన్నాయి. మీల్స్ కావాలి అనుకుంటే ఇక్కడికన్నా బయట మనం తినడమే బెస్ట్. మీరు ఫ్యామిలీస్తో కనుక వచ్చినట్లయితే ఫుడ్ అది మీతో తెచ్చేసుకోండి. తెచ్చుకొని ఇక్కడ తినొచ్చు. బట్ వండుకొని తినడాలు అలాంటివి అలౌ చేయరు. స్పీకర్స్, సౌండ్ సిస్టమ్ అలాంటివి కూడా అలౌ చేయరు. సో అవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. ఇక్కడ అడ్వెంచర్స్ చేయాలనుకుంటే ఇలాంటి జిప్ లైన్స్ అండ్ ఇదొక వాక్వే ఒకటి ఉంది. ఇది కాంబో 2 తీసుకుంటే, జిప్ లైన్ ప్లస్ ఈ వాక్వే 2 తీసుకుంటే 300 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. అలా కాకుండా ఒక్కొక్కటి ఇండివిజువల్గా తీసుకుంటే 200 పే చేయాలి. మనకి ఫస్ట్ మొత్తం సేఫ్టీ హార్నెస్ అవన్నీ కట్టేసి డెమో కూడా చూపిస్తారనమాట, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. యుద్ధానికి సిద్ధం చేస్తున్నాం మా ఫ్రెండ్ని. సాహసం చేయరా డింబకాని కాన్సెప్ట్తో దీన్ని ఇంప్లిమెంట్ చేశారంట. వీకెండ్స్లో మంచి బిజినెస్ అవుతుంది. ఒక 1 lakhs వరకు అర్థం చేస్తాం అని చెప్తున్నారు అతను. నాకైతే నేను వచ్చిన రోజు అయితే ఖాళీగా ఉంది. ఇక్కడ జనాలు ఎవరు కనిపించట్లేదు. పొదల్లో ఉన్నారేమో మరి. చిన్నపిల్లలకి, కిడ్స్కి కూడా చాలా ఉన్నాయి. ఈ టైర్ ఆటలు ఆడుకోవచ్చు. అలాగే ఇంకా వాకింగ్ పాత్స్, ట్రెక్కింగ్ పాత్స్ అలాంటివి ఉన్నాయి చిన్నపిల్లలకి. టైర్ ట్రెక్కింగ్ అనమాట. ఇది 100 రూపీస్ పే చేయాలి దీనికి. అలాగే ఆ కుర్చీ మీద కూర్చోబెట్టి అలా ముందుకెళ్తారు, అదొకటి. అండ్ ఇది కమాండో వాకౌట్ చేయొచ్చు. దీనికి కూడా సపరేట్ ఛార్జెస్ అవి మనం పే చేసి తీసుకోవాలి. చిన్నపిల్లలకి ఇవన్నీ, పెద్దవాళ్ళు ఎక్కడానికి వీల్లేదు. ఈ కంబాలకొండ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఉంటుంది. 4 o'clock వరకు టికెట్ ఇష్యూ చేస్తారు. 4:30కి క్లియర్ చేసేయాలి ఇంకా కంప్లీట్గా మనం. లోపల ఇదంతా అడవి, సో చాలా విశాలంగా ఉంటుంది. కొంచెం ఇంకా ముందుగా వాక్ చేసుకుంటూ వస్తే మీరు బోటింగ్ అది చేయొచ్చు. ఇక్కడ కాయికింగ్ కూడా చేయొచ్చు. బోటింగ్ కూడా 200 per person. ఎంతమంది ఎక్కితే అన్ని 200 పే చేయాలి. సింగిల్ బోర్డ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే డబుల్ అయినా తీసుకోవచ్చు. మనం వచ్చిన గ్రూప్ని బట్టి ఉంటుంది అది.
కొంత దూరం తీసుకెళ్తాడు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా అనుకుంటా. ఇవి కాయికింగ్ అనమాట. ఇందులో మనం సింగిల్ పర్సన్స్ కూర్చొని మనం చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నాకు తెలిసి అలౌ చేయరు. సో వేరే బాటిల్స్ ఏమైనా ఉంటే క్యారీ చేసుకోండి. అలా వాక్ చేయడానికి అయితే చాలా లాంగ్ ఉంది. ప్లస్ అక్కడక్కడ కూర్చోడానికి ఇలాంటి కుటీరాలు ఉన్నాయి. వీటిలో మనం కూర్చొని సేద తీరొచ్చు. చుట్టూ చూడడానికి ఓన్లీ అడవే కనిపిస్తుంది, ఇంకేం ఉండదు. ఎర్లీ మార్నింగ్ కానీ వచ్చినట్లయితే మీరు ఇలాంటి జింకలు ఇవన్నీ మీరు స్పాట్ చేయొచ్చు, చూడొచ్చు. వైల్డ్ ఎలిఫెంట్స్ అలాంటివి ఇక్కడ ఏం లేవు. ఇదేం కేరళ కాదు. కేరళ వీడియోస్ మనం చాలా చేసాం, అవి కూడా మీకు లింక్స్ ఇస్తున్నాను, చూడండి. మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. ఇవన్నీ బోర్డులు పెట్టాడు, ఇక్కడ ఉంటాయని బోర్డులు పెట్టాడు, మరి ఎందుకు పెట్టాడో తెలీదు. ఇలాంటివి ఏవి ఇక్కడ లేవు, కనిపించలేదు కూడాను ఎక్కడ. ఇంకా ముందుకు వచ్చేస్తే మనం ఒక చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇలాంటి వ్యూ చూడొచ్చు. కంబాలకొండ తిరగడానికి అయితే చాలా విశాలంగా ఉంది. ఫ్యామిలీస్తో వస్తే మీరు ఆడుకోవడానికి ఇవన్నీ వాలీబాల్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. పిక్నిక్ స్పెండ్ చేయాలనుకుంటే. ట్రెక్కింగ్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఎంత లాంగ్ ట్రెక్ చేయాలనుకున్నా చేయొచ్చు. పొదల్లోకి చూడకుండా తిన్నగా వెళ్ళిపోవడమే. పైకి వస్తే ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూ కూడా చూడొచ్చు. అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఒక దగ్గరికి వచ్చేసాక నీరు చాలా తేటగా కనిపించింది. పాములు కూడా ఇక్కడ ఉంటాయని బోర్డు పెట్టాడు. పాములు అయితే కనిపించలేదు, బట్ నీటి లోపల ఏముందని చెప్పి నా కెమెరా పెట్టాను. చూడండి ఏ విధంగా కనిపిస్తుందో అండర్ వాటర్. మనకి చాలా క్లియర్గా ఉంది కదా, క్రిస్టల్ క్లియర్గా ఉంది కదా. వీడియో నచ్చితే ఒక లైక్ అయినా వేయండి, డిస్లైక్ అయినా వేసేసినా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. మీ ఒపీనియన్ నాకు ఇంపార్టెంట్. నచ్చిందో నచ్చలేదు ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఇవన్నీ మన వైజాగ్లోనే ఉన్నాయి, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. ఇవన్నీ వైజాగ్లో చూడొచ్చు, 1 డేలో కవర్ చేయొచ్చు, లో బడ్జెట్లో కవర్ చేయొచ్చు. విశాలవంతమైన అడవిలో పిల్లలతో ఫ్యామిలీతో వచ్చి హాయిగా టైం స్పెండ్ చేయొచ్చు. చిన్నపిల్లల కోసం ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. జారుడు బల్లలు, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో చిన్నపిల్లలతో కూడా మంచి టైంపాస్ అవుతుంది. ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్డు మీద చూసారు కదా, ఈ హైవేకి ఆపోజిట్లో మనకి జూలాజికల్ పార్క్ కూడా ఉంటుంది. దానికైతే నేను వెళ్ళలేదు. ఇప్పుడు లంచ్ చేసేద్దామని చెప్పేసి ఒక రోబో హోటల్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ చెప్పాడు అక్కడ రోబోస్ సర్వ్ చేస్తాయి మావా అని చెప్పాడు. సో అది ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాను. ఈ స్టేడియంకి ఆపోజిట్లోనే ఉంది రోబోట్ హోటల్ అనమాట. ఈ రిలయన్స్ డిజిటల్లో 4th ఫ్లోర్లో ఉంది రోబోట్ హోటల్ అని. లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. అపియరెన్స్ అయితే బాగానే కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది. ప్లస్ ఎవ్రీథింగ్ సీమ్స్ గుడ్. ఖాళీగా ఉంది. ఖాళీ అంటే మరీ ఖాళీ ఏం కాదు, జనాలు కూడా ఉన్నారు. లైటింగ్ సెటప్ అంతా బాగానే ఉంది. ఇక్కడ ఫుడ్ కాస్ట్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఇంకా రోబో అంటే నేనేదో రోబో మూవీలోంచి రోబో వచ్చేస్తుందేమో అనుకున్నాను. ఇదేదో ఒక చిన్న మిషన్ వస్తుంది, బాట్స్ తీసుకొస్తున్నాయి. అది జస్ట్ ఓపెన్ అయిపోయి మన బిర్యానీ ఇస్తుందంట. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసుకున్నాను, ఇదేదో అయింది. బిర్యానీస్ అయితే ఆర్డర్ పెట్టాను. క్వాంటిటీ కొంచెం తక్కువ ఇస్తున్నాడు కానీ క్వాలిటీ బాగానే ఉంది. స్టార్టర్స్ మాత్రం ఇక్కడ చాలా బాగున్నాయి. స్టార్టర్స్ ట్రై చేయొచ్చు. బిర్యానీ అంతా డిఫరెంట్ ఏం లేదు. బిర్యానీ ఒక్కో బిర్యానీ 400 అలా ఛార్జ్ చేశాడు. ఛార్జ్ కూడా కొంచెం ఎక్కువే. సాలెపురుగు మనిషి ఇలాంటి బొమ్మలతో మొత్తం కంప్లీట్గా డిజైన్ చేశాడు. చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేశారు వీళ్ళు. మ్యాక్సిమం ఫ్యామిలీస్తో వస్తే మంచిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఇతను ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చిన్నపిల్లల్ని ఆడించడానికి కూడా సపరేట్గా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అంటే వెయిటింగ్ టైంలో వాళ్ళని ఆడించడానికి దానికి కూడా మనం డబ్బులు పే చేయాలన్నమాట. సో మొత్తానికి ఇదే అన్నమాట వీడియో. 1 డేలో ఒక స్మాల్ ట్రిప్ మంచి ప్లేసెస్ చూడాలి అనుకుంటే ఇవి ట్రై చేయండి. వీడియో అయితే లైక్ చేయండి.